అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా గెలిచారు కదా, ఎలా ఉందంటారు? చాలా సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కాబట్టి. డిప్యూటీ సీఎంగా ఇచ్చారు కదా, ఆయనకి ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే ఫ్రీగా బస్సులు వేస్తే బాగుండేది. దానికి ఫ్రీ అన్నారుగా బస్సులు, అది డబ్బులు తీసుకుంటున్నారు. ఇంకా మొదలు పెడతారు అయితే. ఆ పిల్లలకి స్కాలర్షిప్లు, జాబ్స్ కూడా ఇస్తా అన్నారు. జాబ్స్ సరే అంతే. పవన్ కళ్యాణ్ గారు కూడా 21 పోటీ చేస్తే గెలిచారుగా, ఎలా ఉందంటారు గెలవడం అనేది? చాలా సంతోషంగా ఉందండి. అంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టారుగా, మీరు అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేరని చెప్పి అన్నారు. ఇప్పుడు అసెంబ్లీలో అడుగు పెట్టారు, ఎలా ఉందంటారు? ఇప్పుడు వాళ్ళే పొగుడుతున్నారు, రెస్పెక్ట్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అని. ఇదివరకు అంతా తిట్టారు, ఇప్పుడు రెస్పెక్ట్ ఇస్తున్నారు. మీరు సినిమాల్లో ఉండేవాళ్ళు సినిమాలకే పని చేసుకోండి అది ఇది అనేవాళ్ళు, ఇప్పుడు సీఎం అయిన తర్వాత వాళ్ళకే తెలుస్తుంది కదా తనంటే ఏంటో. అభివృద్ధి పరంగా ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటే బాగుంటుంది? ఆల్కహాల్ డ్రగ్స్ అవన్నీ మానిపిస్తా అన్నారు, గంజాయి అది జరిగితే ఫస్ట్. పవన్ కళ్యాణ్ గెలిచారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకని? ఎందుకంటే అలాంటి నాయకుడు ఉండటం అవసరం కాబట్టి, మా భవిష్యత్తులో కూడా బాగుంది కాబట్టి ఆయన సీఎం అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఆల్రెడీ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. డిప్యూటీ సీఎం కాదు, ఏకంగా సీఎంఏ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఆయన సీఎం అవ్వాల్సిందే. ఒకప్పుడు అసెంబ్లీలో అడుగు పెట్టలేడని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు దాని గురించి ఏమంటారు? ఒకప్పుడు అన్నారు కానీ అది చేసి చూపించాడు కాబట్టి ఇప్పుడు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం అయ్యారు. అడుగు పెట్టలేరు అని అన్న వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోతున్నారు, తలదించుకుంటున్నారు. జాబ్స్ పరంగా కానీ స్టూడెంట్స్ పరంగా కానీ ఇంకేం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు మంచి కంపెనీస్ కావాలి. అంటే చదువుకున్న వాళ్ళందరూ, జగన్ గారు ఉన్నప్పుడేమో చదువుకున్న వాళ్ళందరూ వెళ్ళి పచ్చళ్ళ కంపెనీలో పచ్చళ్ళు చేయడం కాదు, మాకంటూ సాఫ్ట్వేర్ కంపెనీలు కావాలి. దాంట్లో మా రాష్ట్రంలో మేము మా తల్లిదండ్రులకు దగ్గరగా ఉండి మేము జాబ్ చేసుకోవాలి, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి జాబ్ చేయడం కాదు. అది చెప్పారు కానీ చేయలేదు కదా. మేము మాట తప్ప మడం తిప్పమన్నారు కానీ మాట తప్పారు. మరి జాబ్స్ లేదు, చాలా సఫర్ చేశారు కదా మమ్మల్ని. అంటే ఇప్పుడు రాజధాని కూడా 3 రాజధానులు అన్నారు గతంలో, ఇప్పుడేమో ఇదే రాజధాని డెవలప్మెంట్ చేస్తామంటున్నారు, ఎలా ఉందంటారు? విజయవాడ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు, లేకపోతే 3 రాజధానుల వాళ్ళ లెక్క ప్రకారం బాగుంటుంది అంటారు? 3 రకాలు బాగోదన్న. ఎక్కువ రాజధాని అమరావతి ఉంటేనే డెవలప్ అయ్యిద్ది, అలాగే విజయవాడ కూడా డెవలప్ అయ్యిద్ది. అమరావతి రాజధాని ఉంటేనే విజయవాడకి అమరావతికి రాష్ట్రానికి కూడా బాగుంటుంది. అంటే ఒకప్పుడు 2 సీట్లు పోటీ చేస్తే ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు 21 సీట్లు గెలిచారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఈ జన్మకి ఇది చాలు అనుకుంటున్నాం. 21 సీట్లు పోటీ చేస్తే గెలుస్తారని ఊహించారా మీరు? మేము గెలుస్తామనే ఊహించుకున్నాం, ఎందుకంటే ఆయన ఈసారి గెలుస్తాడు కాబట్టే మేమంతా గట్టి నమ్మకంతో ఉన్నాం. ఓకేనా?